హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఏంటి అనే వివరాలు అయితే చూద్దాము. సో మరి డిస్ట్రిక్ట్ కోర్సులో జరిగినటువంటి ఎగ్జామ్స్ని బట్టి మనకు ఈ యొక్క 20వ తారీఖు ఆ టైం నుంచి స్టార్ట్ అయ్యేటువంటి హైకోర్టు ఎగ్జామ్ పేపర్ని అయితే మనము ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరైతే మరి హైకోర్టుకు అప్లై చేశారో వారంతా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మోడల్ పేపర్స్ అయితే రెడీగా ఉన్నాయి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు. టాప్ 25 మోడల్ పేపర్స్ కేవలము 100 రూపాయలకే అందిస్తున్నాము మన యాప్లో. ఓకేనా? ఒకసారి చూడండి, శాంపుల్ పేపర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీ యాప్లో డౌన్లోడ్ చేసుకోలేము అనుకున్న వారు డైరెక్ట్ నాకైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మ్యాక్సిమం అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియో. ఓకే, సో ఈ వీడియోకి అయితే మరి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. సో మరి జనవరి 2 ఫస్ట్ షిఫ్ట్ అండి. ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అయితే చాలా టఫ్ వచ్చినట్లుగా చాలామంది అభ్యర్థులు అయితే చెప్తున్నారు. 2021 కరెంట్ అఫైర్స్ 2011 జనాభా లెక్కల నుంచి ప్రశ్నలు అయితే చాలా వచ్చినట్లుగా తెలుస్తుంది. సో కాబట్టి మనము 2022 లేటెస్ట్ అనుకున్నాం, కానీ 2021 నుంచి కూడా అడగడం అయితే జరిగింది. ఓకేనా? 2011 జనాభా లెక్కలు చాలా చాలా ముఖ్యమైనవండి. సో దానిపైన లుక్ వేయాలి. మరి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ ప్రసంగంలో ఎంతసేపు మాట్లాడారంటే 100 మినిట్స్, 100 నిమిషాలు మాట్లాడడం అయితే జరిగింది. వైకుంఠ ఏకాదశి ఫెస్టివల్ ఏ దేవునికి సంబంధించిందంటే విష్ణువుకు సంబంధించింది. 365 వత్తుల దీపాలు వెలిగించే పండుగ ఏదంటే కార్తీక పౌర్ణమి. శివుడి గుడిలో మరి యొక్క దీపాలైతే దీపారాధన చేయడము జరుగుతుంది. ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడే 3వ భాష ఏది అంటే మరాఠీ. అత్యధికంగా మాట్లాడేటువంటి మొదటి భాష హిందీ, 2వది తెలుగు, ఓకే, 3వది మరాఠీ. ఓకే, నెక్స్ట్ వన్. పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి ఎవరు ప్రజెంట్? గుడివాడ అమర్నాథ్ గారండి, ఏపీకి. ఓకే, ప్రెసిడెంట్ ఇనాగరేట్ చేసిన సూపర్ కంప్యూటర్ పేరు పరం కామరూప. ఇవన్నీ కూడా మన కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఏపీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ లిస్ట్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో ఇది కూడా మనమైతే పరం కామరూప గురించి కూడా మన కరెంట్ అఫైర్స్లో చెప్పాను. లోక్సభలో ఏపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 25 అండి. రాజ్యసభ 11, అసెంబ్లీ స్థానాలు 175 ఉన్నాయి. సో ఎన్నోసార్లు చెప్పాను మన కరెంట్ అఫైర్ మన యొక్క ఫ్రీ క్లాసెస్లో. 2021 అర్జున అవార్డులు మొత్తము ఎంతమంది గెలుచుకున్నారు అంటే 35 మంది. 2021 ద్రోణాచార్య అవార్డు ఎవరికి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ కూడా అడగడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సుగంధ ద్రవ్యాల పార్క్ ఎక్కడ ఉంది అంటూ క్వశ్చన్ అయితే అడిగారు. ఆంధ్రకేసరి అని ఎవరిని పిలుస్తారని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. టంగుటూరు ప్రకాశం పంతులు గారు. 1953లో ఆంధ్రప్రదేశ్ సీట్ల సంఖ్య ఎంత అని అడిగారండి. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజీ టు మోడరేట్గా అయితే రావడం జరిగిందండి. ఫియర్ ఆఫ్ డాగ్స్ అట. సో సినోఫోబియా అంటారు. స్టడీ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ డిసీజ్ ఆఫ్ ట్రూత్ అంటే టీత్ అంటే ఓడెంటాలజీ అంటారండి, దంతాల అధ్యయనము. అండ్ సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ పైన కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి. టఫ్ అయితే వచ్చిందండి ఫస్ట్ షిఫ్ట్ అయితే. ఓకే, నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ షిఫ్ట్కి సంబంధించినవి చూద్దాం. విజయనగరము క్యాటిల్ ఫెస్టివల్ పేరేంటి అంటే సిరిమానోత్సవం అండి. పైడి తల్లమ్మ ఉత్సవం అని కూడా చెప్పుకుంటాము. క్యాటిల్ ఫెస్టివల్ పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. ఓకేనా? విజయనగరం క్యాటిల్ ఫెస్టివల్ అంటారండి. సిరిమానోత్సవం, పైడి తల్లమ్మ జాతర. ప్రజలు సమస్యలు చెప్పుకునే వన్ స్టాప్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ప్యాటర్న్ పేరు ఏంటంటే స్పందన ప్రోగ్రామ్ అండి. ఇంపార్టెంట్, ఏపీలో. దాని యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా చాలాసార్లు చెప్పాను నేను. తెలుగు ఏ ఒరిజిన్కి చెందిన భాష? ద్రావిడ భాష అండి తెలుగు అనేది. ఓకేనా? 2008లో తెలుగుకి ప్రాచీన హోదా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, భారతదేశంలో అతి ప్రాచీన భాష ఏంటండి? తమిళ్. సంస్కృతం ఫస్ట్, తర్వాత తమిళ్ అయితే ఉంటుంది. మల్లప్పకొండ ఏ జిల్లాలో ఉంది? చిత్తూరు. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్కు ఎంపికైన మొదటి ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎవరంటే ఆచంట శరత్ కమర్ గారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. 2001 నుండి 2011 మధ్య ఆంధ్రప్రదేశ్ జనాభా పెరుగుదల శాతం ఎంత అంటే 66.64%. నెక్స్ట్ వన్. ఏపీ శాసన మండలి చైర్మన్ ఎవరంటే మోషన్ రాజు గారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీస్లో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ ఉన్నాయి? ఓకే,
అనే క్వశ్చన్ అడిగింది. పాలిటీ ఆర్టికల్ 14-18 గురించి ప్రశ్నలు అయితే అడగడం అయితే జరిగింది. 14-18 ఏముంటాయండి? ప్రాథమిక హక్కులు అండి. ఓకే, ప్రాథమిక హక్కులపైన 3వ భాగంలో ఉంటాయండి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో. వాటిపైన క్వశ్చన్స్ అయితే అడిగారంట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు ఏర్పడిందంటే జనవరి 1, 2019గా చెప్పుకోవచ్చు. ఏపీ చీఫ్ సెక్రటరీ ఎవరు ప్రజెంట్ అంటే జవహర్ రెడ్డి గారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారంట. ఓకేనా, ఈజీగానే వచ్చిందండి సెకండ్ షిఫ్ట్. ఓకే, షిఫ్ట్ 3 కేరళ రాష్ట్ర భాష మలయాళం అండి. ఓకేనా, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కేరళ అని పిలుస్తామండి. ఓకేనా, సైలెంట్ వ్యాలీ కూడా ఇక్కడే ఉంటుంది, నేషనల్ పార్క్. ఓకే, సైలెంట్ వ్యాలీ. ఓకేనా, సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లుగా మనం చెప్పుకుంటాము. 1956లో ఆంధ్రప్రదేశ్ కోర్ట్ ఎక్కడా అని అడిగారండి. కర్నూల్. ఓకే, 5 players ఆడేటువంటి గేమ్ ఏంటి అంటే బాస్కెట్బాల్. ఏపీలో ఎన్ని రాజధానులు ఏర్పాటు చేస్తున్నారంటే 3. ఓకే, ప్రజెంట్ అయితే ఒకటే ఉంది, బట్ 3 రాజధానుల ప్రణాళిక అయితే ఆల్రెడీ సిద్ధం చేశారు, ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. జ్యుడిషియల్ కోర్టు ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారంటే కర్నూల్. ఓకే, నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి స్వతహా సిటిజన్షిప్ వదులుకుంటే దాని గురించి తెలిపే ఆర్టికల్ ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఏపీలో ఎర్ర నేలలు ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాయి నేలలు ఏంటి అంటే నల్లరేగడి నేలలు అండి. ఓకేనా, నల్లరేగడి నేలలు 2వ ప్లేస్లో ఉన్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు తెలుగు మాసంలో ఏ నెలలో చేసుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఖేల్ రత్న అవార్డు 2022 విన్నర్ ఎవరు అని అడిగారండి. శరత్ కమల్ ఆచంట గారు. బొజ్జన్నకొండ ఏ మతానికి చెందిందంటే బుద్ధిజము. కేరళ రాష్ట్రంలో మాట్లాడే భాష మలయాళం. సూపర్ కంప్యూటర్ ప్రారంభించిన ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఐఐటి గౌహతి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన సంవత్సరము 1988 అని అడిగారు. గాంధీజీ హరిజన్ సేవక్ సంఘ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1932. గాంధీజీ గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మధ్య పూనా ఒడంబడిక జరిగిన తర్వాత హరిజనోద్ధరణకు ఈ యొక్క హరిజన సేవక సంఘ మరియు పత్రిక కూడా స్థాపించడం అయితే జరుగుతుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నేలల్లో 2వ రకము నల్లరేగడి నేలలు అండి. ఓకే, 1956 ముందు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని కర్నూలు. 101వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే జిఎస్టీ. ఎన్నోసార్లు చెప్పాను మన క్లాసెస్లో. విదేశీ పౌరసత్వం కోసము తెలియపరిచేటువంటి ఆర్టికల్ అడిగారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య గరిష్టంగా 250 ఉంటుందని అడిగారు. బుద్ధ చరిత్రని రచించిన వారు అశ్వఘోషుడు. ఓకే, గ్రాండ్ స్లామ్ ఏ క్రీడకు చెందిందంటే టెన్నిస్. 2021 ఫారెస్ట్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణత 18.28% అడవులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నెన్స్కు సంబంధించి G2C G2B తెలిపే పోర్టల్ పేరేంటి అని అడిగారు. పిఎం గతి శక్తికి సంబంధించింది కూడా అడిగారండి. ఓకే, నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ అంటారండి. పిఎం గతి శక్తి భారతదేశంలో మరి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించడము జరిగింది. 2021 సంవత్సరంలో మెడికల్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన చట్ట సవరణ ఏ దాని ప్రకారం చేశారని అడిగారు. 2024లో భారతదేశం ప్రయోగించే మొట్టమొదటి వీనస్ ఉపగ్రహం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ కూడా అడగడము జరిగింది. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్లలో అడగడం అయితే జరిగింది. ఓకేనా, ఎవరైతే మరి హైకోర్టు ఉద్యోగాలకు మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆల్మోస్ట్ ఈ రోజుతో కంప్లీట్ అండి. నెక్స్ట్ హైకోర్టుకి అయితే ఉన్నాయి. హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా మోడల్ పేపర్స్ తీసుకుని టాప్ 25 మోడల్ పేపర్స్ ఆల్మోస్ట్ మన మోడల్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడము జరిగింది. దాని గురించి కంప్లీట్గా చూద్దామండి. చూసిన తర్వాత నచ్చిన వాళ్ళు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బై. ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు విత్ ఇన్ 1 అవర్లో
ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.